ఈరోజు నిజంగా హెస్సీ ఇష్యూ అనేది నిజంగా డైవర్ట్ అయిపోతుంది. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఇక మొత్తం అందరూ కూడా లైట్ తీసుకునే స్టేజ్‌కి వచ్చేసారు 4 రోజులైతే. ఎందుకంటే ఎవరు ఎంత ఫైట్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ వర్షన్ ఒకలాగుంది. పాపం హెస్సీలో స్టూడెంట్స్ ఏంటంటే నిజంగా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు, ఏమీ కాదు. వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. అయినా సరే కూడా ఆడపిల్లలు కూడా నించొని దమ్ముగా ధైర్యంగా ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అయితే నిన్న ప్రభుత్వం సంబంధించిన మినిస్టర్లు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ చెప్పేదేంటి, ఇది ఆ బిజిలీ రావు అనే వ్యక్తికి పోయే ల్యాండ్ని మేము కష్టపడి కాపాడి తీసుకుని వచ్చి ప్రభుత్వానికి ఇస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. కానీ అక్కడ ఇష్యూ ఏంటిది, మీరు ఇచ్చి ఏం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీరు ఏమైనా దాన్ని రిజర్వ్ ఫారెస్ట్ లాగా అలాగే ఉంచుతున్నారా? ఉంచట్లే కదా. దాన్ని ఏం చేస్తున్నారు, ల్యాండ్ని ఆక్షన్ వేసి ల్యాండ్ని సేల్ చేసి ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళు ఏదైతే ఆ పథకాలకి హామీలు ఇచ్చారో చేయలేని పథకాలకి ఇప్పుడు ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలి. దానికోసం ఇదంతా. కానీ మీరు ఫ్యూచర్ని అస్సలు ఆలోచించట్లేదు. రేపొద్దున హైదరాబాద్ని కూడా ఢిల్లీలాగా చేద్దాం అనుకుంటున్నారా మీరు? చెప్పండి. ఇప్పుడు అసలుకే ల్యాండ్ అక్కడ ఆ గచ్చిబౌలి లాంటి ప్లేస్‌లో 1600 ఎకరాలు మనకు ఉండడం అనేది ఎంత అదృష్టం ఇప్పుడు. అక్కడ అంత ల్యాండ్ గ్రీనరీగా మొత్తం ఉండడం, పాపం యానిమల్స్ అన్నీ అరుస్తుంటే అవి నిజంగా చాలామందికి చాలా బాధేస్తుంది ఆ సీన్స్ అన్నీ చూస్తుంటే కూడా. అయినా సరే కూడా ప్రభుత్వం ఎంతసేపటికి ఈ ల్యాండ్ మాదే, ఈ ల్యాండ్ మాదే, మేము ఎస్సీ వాళ్ళకి ఎప్పుడో గోపన్పల్లిలో ల్యాండ్ ఇచ్చాము, 399 ఎకరాలు ఇచ్చామని చెప్తున్నారు. అక్కడ ఉండే స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, ఆ ఎస్సీలో ఇచ్చిన గోపన్పల్లిలో ఇచ్చిన ల్యాండ్ కూడా ఆ 399 ఎకరాలు అసలు ఈ పాయింట్‌ని ఎవరు మాట్లాడట్లే. అక్కడ 399 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చానంటున్నారు కదా. ఆ ఎకరాల్లో కూడా అన్నీ మీరే తీసుకొని మొత్తం 36 ఎకరాలు ఉన్నాయి అక్కడ అని చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లము హెచ్‌సీయూకి మీరు ల్యాండ్స్ వేరే దగ్గర ఇచ్చారా లేదా అనేది సమస్య కాదు. సమస్య ఏంటంటే హైదరాబాద్‌ను కూడా మీరు ఢిల్లీ లెక్క చేయదలుచుకున్నారా? మీరు ఒకవేళ నిజంగా డెవలప్ చేయాలంటే ఆ గచ్చిబౌలిలోనే ఎందుకు డెవలప్ చేయాలా? మీరు దమ్మున్న ప్రభుత్వం కదా, మీరు ఎక్కడైనా సరే డెవలప్మెంట్ చేయగలుగుతారు కదా. వేరే దిక్కు తీసుకోండి. వరంగల్ హైవే తీసుకోండి, లేదంటే ఇంకా వేరే ఇంకేదో విజయవాడ హైవే తీసుకోండి. ఇంకేదైనా హైవే తీసుకొని అక్కడ డెవలప్ చేయొచ్చు కదా. అక్కడ ఇవ్వచ్చు కదా మీరు అవుట్‌స్కట్స్‌లో. అక్కడ ఇస్తే అటువైపు రూట్ కూడా డెవలప్ అయిద్ది కదా. ఆ గచ్చిబౌలిలోనే తీసుకొచ్చి అంతా మొత్తం కట్టి అక్కడ అందరిని ఇబ్బంది పెట్టే బదులు మీరు వేరే దిక్కుకు పోవచ్చు కదా. ఓ పక్కనేమో మీరు మూసీ ప్రక్షాళన అంటారు. మూసీ ప్రక్షాళన అని చెప్పి మేము మూసీ నదిని మొత్తం కడగాలని చెప్పి పేదోళ్ళు ఇల్లు మొత్తం అన్నీ కూలగొట్టేశారు. డబ్బున్నోళ్ళ దగ్గరికి పోవడానికి మాత్రం వీళ్ళకి ధైర్యం లేదు. హైడ్రా ఏమైపోయిందో ఎవడికి తెలియదు ఇప్పుడు. ఆ? అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇంత దారుణంగా అసలు కనీసం పట్టించుకోకుండా, ఎవరేం చెప్తున్నా పట్టించుకోకుండా ఆ కోర్టుకు 4 రోజులు సెలవులు ఉన్నప్పుడు పోయి అర్ధరాత్రులు పోయి ఆ జేసీబీలు పెట్టి మొత్తం అన్నీ ఆ చెట్లన్నీ లేపిచ్చేస్తున్నాయి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. పాపం యానిమల్స్కి నిజంగా ఇప్పుడు నోరు లేదు కాబట్టి వాళ్ళు అవి ఏమీ అడగలేవు కాబట్టి లైట్ అంతే, ఎవరు పట్టించుకోరు ఇక, అంతే కదా. ఈ ప్రకృతి ప్రేమికులు అందరూ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ అట్లా చేస్తుంటే ఆ? ఏమైపోతుంది అంతా మొత్తం. ఒకసారి రేవంత్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ పతనం కావడానికి మీ చేతులారా మీరే మీరే అంటే మనుషుల దగ్గర నుంచి కాదు అన్ని విధాలుగా మీరు హైదరాబాద్ని కిల్ చేసేస్తున్నారు మొత్తం అంతా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు ఆ ఫారెస్ట్ని కిల్ చేస్తున్నారు మొత్తం అంతా. మీకు ఫార్మా సిటీలో అక్కడేమో 45,000 ఎకరాలు మాకున్నాయి ఆల్రెడీ అని చెప్పి అంటున్నారు కదా. మరి అటే ఇచ్చుకోవచ్చుగా 400 ఎకరాలు, లేదంటే ఇంకో దిక్కు ఇచ్చుకోవచ్చు కదా. అరే అంతగానం ఇంతమంది మొత్తుకుంటున్నా కూడా మీరు కనీసం కన్సిడర్ చేయకుండా మీ ఇష్టానుసారంగా ప్రొసీడ్ అయి వెళ్ళిపోతున్నారు. నిజంగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీరు ఇట్లే కనుక ఒంటెద్దు పోకడతో పోతే మీ గవర్నమెంట్ అయితే నెక్స్ట్ టైం అయితే పక్కాగా రాదు. మనం చేయలేనప్పుడు చేయలేని పథకాలు చెప్పొద్దు. చెప్పి అనవసరంగా ఇప్పుడు భూములు అమ్ముకుని మేము ఇవన్నీ చేస్తాము అని అంటే అది ఎంతవరకు కరెక్ట్, అది వేస్ట్. అది ఇప్పుడు మీరు చేసేది పిల్లలకి జాబులు రావద్దా? జాబులు రావాలంటే అక్కడే రావాలా? వేరే హైవేలో కట్టొచ్చు కదా, వేరే హైవేలో ల్యాండ్లు ఇవ్వచ్చు కదా. అక్కడే మీరు అక్కడక్కడే ఇరికిరికి చేసే బదులు వేరే దగ్గరికి పోవచ్చు కదా. వేరే దగ్గరికి పోయినా కూడా జాబులు వస్తాయి. ఆ ల్యాండ్ అమ్మితేనే జాబులు వస్తాయని ఏముంది? అర్థం చేసుకోండి. నాకు తెలిసైతే మీరు పోయే పోకడ వల్ల ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా మీరు ఇప్పుడు దీనివల్ల ప్రకృతి ప్రేమికుల దృష్టిలో కూడా మీరు అంత నెగిటివ్ అయిపోయారు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే మీ ప్రభుత్వం రాదు. మళ్ళీ ఒకసారి రీథింక్ చేయండి ఈ విషయంలో.